యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం శ్రీకృష్ణ అలంకారంలో దర్శనమిచ్చారు స్వామివారు. తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు యాదాద్రీసుడు. ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైడూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. ఈ సేవలో ఆలయ ఈవో రామకృష్ణారావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. చెప్పండి. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో మహావైభవాలుగా స్వర్గలోకంలోని భగవానుని వైభవాలన్నీ కూడా భూలోకంలో నిర్వహించే ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుడి యొక్క బ్రహ్మోత్సవం ఈరోజు 5వ రోజు. యాగశాలలో విశేష హోమాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు అనంతరం స్వామిని శ్రీకృష్ణుడిగా మురళీ గాన లోలుడిగా అలంకరింపజేసి పురపాటు సేవ గావించి ఆస్థానం చేసి అక్కడ చతుర్వేద పారాయణాలు, ఆరగింపు, మంగళ నీరాజనాలు ఇచ్చి స్వామిని మరల తిరువీధి పురపాటు సేవలు దక్షిణ మానవీయులను నిర్వహింపజేసి ఆలయంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం మహావైభవపేతంగా ఆధ్యాత్మిక నివేదన, చార్పణ అనేటువంటి వైద్య కార్యక్రమాలతో ఈ పుట కార్యక్రమాలు ముగిశాయి. సాయంకాలం కల్పవృక్ష వాహనంలో స్వామి మనకి దర్శనమిస్తారు. సేవిద్దాం, తరిద్దాం. గత వైభవాలన్నింటికంటే కూడా ఈ సంవత్సరం జరిగే ఉత్సవాలు మహావైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు రాగానే ఆజ్ఞ ఇచ్చారు. మహావైభవంగా ఈ ఉత్సవాలన్నీ కూడా దేనిలో కూడా తక్కువ లేకుండా వైభవాలన్నీ పెంచి ఉత్సవాన్ని చేయండి అని ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞను పాటించి మా కార్యనిర్వహణాధికారి గారు రామకృష్ణారావు గారు మహావైభవంగా ఈ ఉత్సవాలని నిర్వహణ చేస్తున్నారు. సేవించిన అందరికీ మా స్వామి ఆశీర్వచనంలో స్వస్తి.